ఒక చిన్న గ్రామంలో రెండు అద్భుతమైన బంగారు మేకలు జీవించేవి. వాటి ఒళ్ళు మీద ఉన్న బంగారు రంగు తోలు ఎండలో మెరిసి ప్రకాశించేది. అందరూ వాటిని ప్రేమగా బంగారు మేకలు అని ముద్దుగా పిలిచేవారు. ఒకరోజు ఆ రెండు మేకలు నది అటుపక్కనున్న పచ్చని గడ్డి పొలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఆ నదిపై కేవలం ఒక్క సన్నని చెక్కపలక మాత్రమే ఉండేది. అది కొంచెం వంగిపోయి బాగా సన్నగా కనిపించేది. ఒకేసారి ఒక్క మేక మాత్రమే నడిచేంత చోటు. ఒకవైపు నుండి ఒక మేక వచ్చి మొదలైంది. మరోవైపు నుండి ఇంకొక మేక వస్తూ వచ్చింది. మధ్యలో మేకలు ఎదుర్కొన్నాయి. దారి చాలా చిన్నది. ఎవరు వెనక్కి పోవాలి? ఎవరు పక్కకు తప్పుకోవాలి? ఒక క్షణం పాటు ఇద్దరూ ఒకరికొకరు నిశ్శబ్దంగా తిలకించాయి. వాటికి వెంటనే అర్థమైంది, గొడవ చేస్తే ఇద్దరూ నదిలో పడిపోతారని. తెలివిగా ఆలోచించి ఒక మేక నెమ్మదిగా చెక్కపలక మీద మోకాళ్ల మీద కూర్చుంది. రెండో మేక చాకచక్యంగా మెల్లగా మొదటి మేకపై నడిచి ఆపదలేకుండా నది అవతలికి చేరుకుంది. ఆ తరువాత మొదటి మేక కూడా నెమ్మదిగా లేచి సురక్షితంగా నది దాటి వెళ్ళింది. ఇలా తెలివితో ఆలోచించి సహకరించడంతో రెండు బంగారు మేకలు కూడా ఆ పచ్చని పొలానికి సుఖంగా చేరుకున్నాయి. ఆ రోజు నుంచి ఆ ఊరి పిల్లలు ఈ కథను మరిచిపోలేదు. తెలివి, సహకారం ఉన్నచోట ఎంతటి పెద్ద సమస్య అయినా సులువుగా పరిష్కరించుకోవచ్చు.